హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోటివేషనల్ టాక్స్. ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడి చూడు. నీ పక్కన ఒక్కరు కూడా ఉండరు. అబద్ధాలు చెబుతూ లేనిది కల్పించి మాట్లాడి చూడు. నీ చుట్టూ ఓ పెద్ద గుంపే ఉంటుంది. దేవుడు నీకు కష్టాలను ఇచ్చేది నిన్ను బాధ పెట్టడానికి కాదు. ఎంతమంది నీతో నిజాయితీగా ఉన్నారు, ఎంతమంది నటిస్తున్నారు అని నీకు తెలియజేయడానికి మాత్రమే. ఆకలిగా ఉన్నప్పుడు దొరకని అన్నం, అలసిపోయినప్పుడు దొరకని నీడ, దుఃఖంలో రాని బంధాలు, కష్టంలో ఉన్నప్పుడు తోడులేని స్నేహం, మరణించాక చూపే ప్రేమ వ్యర్థం. మనం ఏది చేస్తే తిరిగి మనకి అదే లభిస్తుంది. అదే కర్మ. కంటికి ఒకలాగా కనిపిస్తుంది లోకం. తెలిసినదే అనుకుంటుంది, నమ్మినదే నిజమనుకుంటుంది. ఉన్నదేది శాశ్వతం కాదు, నమ్మినవన్నీ నిజమూ కాదు. భార్య మాత్రమే కాదు, భార్యకి జీవితాంతం భరోసాగా ఉండే భర్త కూడా గొప్పవాడే. 25 ఏళ్ళు తల్లి ఒడిలో ఎదిగినా 75 ఏళ్ళు భార్య మదిలో ఒదుగుతాడు. బంధంలో స్వార్థం ఉండకూడదు, సర్దుకుపోయే గుణం ఉండాలి. భార్య తట్టుకున్న పురిటి నొప్పులు గొప్పవైతే తన భార్య పిల్లల భవిష్యత్తు కోసం భర్త పడుతున్న తిప్పలు కూడా గొప్పవే. అందుకే భార్యాభర్త సమానమే, ఎవరు తక్కువ కాదు. నిన్ను నమ్మిన వారికి నమ్మక ద్రోహం చేశావా? నువ్వేమీ కంగారు పడకు, త్వరలో నీకు కూడా అదే గతి పడుతుంది. నువ్వు ఇతరులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయనప్పుడు ఇతరులు నిన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి అని ఆశించకూడదు. తెల్లోడికి నీడ నలుపే, నల్లోడికి నీడ నలుపే. వర్ణాల్లో లేదు జీవితం, మనిషి ఆలోచనల్లోనే జీవితం ఉంది. నిన్నటి న్యూస్ పేపర్ నేడు వేస్ట్ పేపర్గా మారవచ్చు, కానీ రేపటి చరిత్రని చూపించే సాక్ష్యం కూడా ఆ వేస్ట్ పేపరే అవుతుంది. అవసరం లేదని దేనిని వదిలేయకండి. ఆపదలో ఉన్నప్పుడు అదే నీకు అస్త్రంలా ఉపయోగపడచ్చు. జీవితం అనేది 10% మనం చేసే పనులపై ఆధారపడి ఉంటుంది. మరో 90% ఆ పనులు ఫలితాన్ని మనం ఎలా తీసుకుంటున్నామనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఏడుస్తూ కూర్చుంటే కన్నీళ్లు కరిగిపోతాయి, కాలం కదిలిపోతుంది, కష్టం మిగిలిపోతుంది. అందుకే ఏడుపు నీ గుండెల్లో దాచిపెట్టు. గెలుపు కోసం పరిగెట్టు, అలుపు లేకుండా ప్రయత్నించు. నీ ఏడుపుకి కారణమైన వాళ్లే నీ గెలుపుని చూసి తలదించుకోవాలి. నీ జీవితం నువ్వు నిర్ణయించుకో. జీవితంలో అత్యంత శక్తివంతమైనది నీ ఆలోచన మాత్రమే. అది నీ జీవితంలో జరిగే ఎటువంటి పరిస్థితినైనా మార్చగలదు. మనమంటే ఇష్టం లేదు అని ఎవరైనా ప్రత్యేకంగా చెప్పరు. వారి ప్రవర్తనను బట్టి మనమే అర్థం చేసుకోవాలి. కష్టమైనా నష్టమైనా మనమే దూరం అవ్వాలి. విలువలేని చోట బాధపడుతూ ఉండడం కంటే కష్టమైనా వదిలేసి ఉండడం మంచిది. తింటున్నంతసేపు విస్తరాకు అని, తిన్నాక ఎంగిలాకు అని అంటారు. నీతో అవసరం ఉన్నంతవరకే నీ విలువ. ధైర్యం అంటే భయం వేయకపోవడం కాదు, భయం వేసినా ముందుకు పోవటం. నీటిని, అలలను కేవలం చూస్తూనే ఉండిపోతే నువ్వు సముద్రాన్ని ఎప్పటికీ దాటలేవు. జీవితంలో నీ విజయం నీ గతానితో సంబంధం లేకుండా వస్తుంది. నువ్వు ఏమి చేయబోతున్నావో అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. నమ్మకం ప్లస్ సాధన = విజయం. అడవికి రాజైన అవసరానికి తలవంచక తప్పదు. విజయగాథలను చదివితే కేవలం సందేశాన్ని పొందుతావు, కానీ ఓడిన కథను చదివితే గెలుపుకు మార్గాలను కనుగొంటావు. ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే, ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది. ముందు మార్పు నువ్వు కావాలి, తర్వాత మన చుట్టూ ఉన్న ప్రపంచంలో మార్పుని చూడొచ్చు. దేనికైతే నువ్వు భయపడి వెనకడుగు వేస్తావో అదే నిన్ను
మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది. ఒక్కసారి ఎదురెళ్ళి చూడు, ఆ భయమే నీకు భయపడుతుంది. పెద్దగా ఆలోచించు, చిన్నగా మొదలుపెట్టు. ఎందుకంటే ఒకే రోజులో గొప్ప స్థాయికి ఎదగలేవు. మీరు ప్రశాంతంగా ఉండాలనుకుంటే అనవసరమైనవి అంటించుకోకండి, పనికిరానివి పట్టించుకోకండి. ఎదురుగా ఉన్నది ఎవరైనా సరే ఎదిరించి నిలబడు. అతనికి కావాల్సింది నీ మరణమైనా తెగించి నిలబడు. మన దగ్గర మనీ తీసుకునేటప్పుడు ఉండే మర్యాద, మంచితనం తిరిగి ఇచ్చేటప్పుడు ఉండవు. కష్టాలు రావడం కూడా ఒక విధంగా మంచిదే. ఎందుకంటే కష్టాలు వస్తేనే కదా మన కన్నీళ్లు తుడవడానికి ఎవరు ఉన్నారో తెలిసేది. గంధపు చెట్టు తనను నరికే గొడ్డలికి కూడా పరిమళాన్ని ఇస్తుంది. అలాగే మంచి వ్యక్తిత్వం ఉన్నవాడు తనను దూషించే వారికి కూడా మంచే చేస్తాడు. ఏమీ లేనప్పుడు అన్నీ ఉన్నట్లుగా ఉండండి, అన్నీ ఉన్నప్పుడు ఏమీ లేనట్టుగా ఉండండి. ఇదే మనిషి మనుగడకు రహస్యం. ఒక మనిషికి నిలబడడం తేలిక, పరిగెత్తడం కష్టం. మన మనసుకి పరిగెత్తడం తేలిక, నిలబడడం కష్టం. నటన అంటే ఒకప్పుడు తెరపైనే చూసేవాళ్ళము, కానీ ఇప్పుడు నిజ జీవితంలో కూడా చూడాల్సి వస్తుంది. నీ బద్ధకమే నీ అసలు శత్రువు. అదే నీ ఎదుగుదలకు అడ్డం, నీ పేదరికానికి మూల కారణం. ఒక మనిషికి నిలబడడం తేలిక, పరిగెత్తడం కష్టం. మన మనసుకి పరిగెత్తడం తేలిక, నిలబడడం కష్టం. గెలవాలి అనుకున్నప్పుడు కష్టం మొదలవుతుంది. ఎలాగైనా గెలవాలి అనుకున్నప్పుడు మోసం మొదలవుతుంది. మీరు ప్రశాంతంగా ఉండాలనుకుంటే అనవసరమైనవి అంటించుకోకండి, పనికిరానివి పట్టించుకోకండి. నీ బద్ధకమే నీ అసలు శత్రువు. అదే నీ ఎదుగుదలకు అడ్డం, నీ పేదరికానికి మూల కారణం. నీకు గెలుపు కావాలంటే పరుపు వీడి ప్రయత్నం చెయ్యి, అంతేగాని పడుకుని కలలు కనకు. తెలివిగలవారు మాట్లాడతారు, మూర్ఖులు వాదిస్తారు. రావడం పోవడం అనేది నీ చేతిలో ఉండదు. ప్రేమ, ఆప్యాయతలు పంచే వ్యక్తిత్వం మాత్రమే నీ చేతిలో ఉంటుంది. అణకువగా ఉంటే అందరూ దగ్గరవుతారు, అహంకారంతో ఉంటే అందరూ దూరం అవుతారు. నీకు గెలుపు కావాలంటే పరుపు వీడి ప్రయత్నం చెయ్యి, అంతేగాని పడుకుని కలలు కనకు. మూర్ఖుడు తనను తాని జ్ఞాని అనుకుంటాడు, కానీ వివేకవంతుడు మాత్రం తనను తాను మూర్ఖుడని అనుకుంటాడు. ఈ బంధాలైనా, బంధుత్వాలైనా, అనుబంధాలైనా మనవి అనుకున్నంతవరకే. ఒక్కసారి మనసు విరిగి వద్దనుకుంటే నువ్వెవరో నేనెవరో. దేని వాల్యూ అయినా అందుబాటులో ఉన్నప్పుడు కంటే అందకుండా దూరంగా అయినప్పుడే బాగా అర్థమవుతుంది. మిమ్మల్ని ఇష్టపడిన వారిని వదులుకోకండి. మిమ్మల్ని వద్దనుకున్న వాళ్ళ గురించి అస్సలు పట్టించుకోకండి. వాళ్ళు ఎవరైనా సరే. మీకు ఉన్నదానిని నిర్లక్ష్యం చేస్తూ లేని దానికై ఆరాటపడుతూ ఉన్నంతకాలం మీరు ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు. ఒక మనిషి గాయం వల్ల కలిగిన బాధ కొన్ని రోజుల వరకు బాధిస్తుంది, కానీ మాట వలన కలిగిన గాయం మాత్రం జీవితాంతం గుర్తు చేస్తుంది. మీకు ఉన్నదానిని నిర్లక్ష్యం చేస్తూ లేనిదానికై ఆరాటపడుతూ ఉన్నంతకాలం మీరు ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు. విలువ ఇవ్వని వాళ్ళ దగ్గరికి వెళ్ళి పదే పదే అవమానపడే బదులు కొన్ని బంధాలను వదిలించుకోవడమే మంచిది. కడుపు కాలినోడికి మెతుకు విలువ తెలుస్తుంది, కష్టాలు పడినోడికి బతుకు విలువ తెలుస్తుంది. పిరికివాడు తనను బెదిరించే ప్రతి విషయంలోనూ మరణిస్తాడు, కానీ ధైర్యవంతుడు ఒక్కసారి మాత్రమే మరణిస్తాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.